ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఇక్కడ మనం అందరూ సమావేశం అయిన సందర్భంగా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు మనం ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి పరిహారం ఇవ్వమని చెప్పి ఆదేశించడం జరిగింది. అదేవిధంగా బోర్డు మీటింగ్ నిన్న అత్యవసర సమావేశం పెట్టి బోర్డు రెజల్యూషన్ కూడా పాస్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా 6 చనిపోయారు. వాళ్ళకి 4 ఆంధ్రప్రదేశ్, 2 వచ్చి తమిళనాడు కేరళ బార్డర్లో ఉన్నటువంటి వ్యక్తులుగా గుర్తించడం జరిగింది. వాళ్ళకి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి 2 గ్రూపులుగా విభజించడం జరిగింది. ఒక గ్రూపు వైజాగ్ వెళ్తున్నారు. వైజాగ్ నర్సీపట్నం సందర్శించే బృందంలో బోర్డు సభ్యుల్ని పంపించడం జరుగుతూ ఉంది. వారు జ్యోతుల నెహ్రూ, జంగా కృష్ణమూర్తి, పనబాక లక్ష్మి, శ్రీమతి జానకీదేవి, మహేందర్ రెడ్డి, శ్రీ ఎంఎస్ రాజు అండ్ భానుప్రకాష్ రెడ్డి వీళ్ళు ఉన్నారు. అదేవిధంగా తమిళనాడుకు పంపించే వాళ్ళలో తమిళనాడు కేరళ బార్డరు శ్రీరామ్మూర్తి, కృష్ణమూర్తి వైద్యనాథన్, సురేష్ కుమార్, శ్రీ శాంతారాం, శ్రీమతి సుచిత్ర ఎల్లా గారు. వీరు ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళి వాళ్ళకి ఎవరైతే మృతి చెందారో వాళ్ళ ఫ్యామిలీస్కి 25 లక్షల రూపాయల లెక్కన డీడీలు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వాళ్ళకి 5 లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అదేవిధంగా నిన్న బోర్డులో కూడా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. 5 లక్షల లెక్కన తిమ్మక్క, ఈశ్వరమ్మ. సో కొంత క్యాజువాలిటీ ఎవరైతే ఇక్కడ ఉన్నారో, ఇప్పుడు తిరుపతిలో అవైలబిలిటీ ఉన్నారు 7 మంది, వాళ్ళని కూడా మనం పరిగణలోకి తీసుకొని వాళ్ళకు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళు నరసమ్మ, రఘు, వెంకటేష్, గణేష్, చిన్న పాపయ్య, తిమ్మక్క, ఈ 7 కూడా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి మిగిలిన మీ వాళ్ళు అయితే ఎంతమంది ఉన్నారో వాళ్ళకు కూడా వారి ప్రాంతాలకు పంపించటం, లోకల్గా ఉన్నటువంటి మంత్రులని, ఎమ్మెల్యేల ద్వారా బోర్డు సభ్యులు వెళ్ళి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇమ్మన్నారు కాబట్టి మనం ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం ఇచ్చి మిగిలినవన్నీ కూడా రేపు పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఈ సందర్భంగా ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళకి డీడీలు ఇవ్వటం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.